ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన ప్రభు రక్షకుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన దేవుడు నేటికి మనల్ని ఆయన కాపాడుతూ సంరక్షించి నడిపిస్తున్నారు. అందుకే స్తోత్రాలు. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, ఇటు రాష్ట్రాల్లోనూ అటు కేంద్రంలోనూ ఎన్నికల ఫలితాలు రాబోతున్న దినం. కాబట్టి అందరూ అనేక విధాలుగా ఈ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పదు, మనము దేవునికి ప్రార్థన చేశాం. మనలో దేవుని బిడలైన వారందరూ యావత్తు భారతదేశంలో ఉన్న ప్రజానికం అంతటికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి పరిపాలనకు రావాలని మనం ప్రార్థన చేశాం. మరి ప్రభువు తన చిత్త ప్రకారంగా ఆయన అనుమతిస్తాడు కనుక మనం చేయగలిగిన వారికి చేసాం. దేవుని చిత్తం మనం ఏదైనా సరే మనం ఆయనకి తల వంచి మనం సిద్ధపడక తప్పదు. ఏ విధంగా ముందున్న కాలం ఎలాగ ఉన్నా మనము సిద్ధపాటుతో, ఒకవేళ మనము దేవుని యొక్క కృప చేత బ్రతికున్నా, ఒకవేళ మనకు ఏ విధమైన పరిస్థితులు ఎదురవుతున్నా అన్నిటికీ బీ రెడీ, అన్నిటికీ మనం సిద్ధపాటుగా ఉండి ప్రభు యొక్క నామాన్ని మనం స్తుతించి కనపరుస్తూ ముందుకు సాగాలి. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులే మళ్ళా రిపీట్ అయితే కేంద్రంలో మనం చేయగలిగింది ఏం లేదు. దేవుడే దానికి, ఆయన క్రీస్తు శరీరమును సంఘముగా ఉన్న ప్రజలందరికీ తన పరిపూర్ణమైన శక్తిని, బలమును, విశ్వాసమును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఎడుతిరిగి నామకార్థంగా ఉన్నటువంటి విశ్వాసులు, నామకార్థమైన క్రైస్తవులుగా పేరు పెట్టుకొని ఏదో అవకాశాన్ని బట్టి చర్చిలకి వెళుతూ వస్తున్నటువంటి అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళు గోడ మీద పిల్లిలాగా ఎటైనా దూకుతారు, అటైనా పోతారు, ఇటైనా ఉంటారు. అవసరమైతే ఎటు దూకాల్సి వస్తే అటు దూకుతారు. సో మనం అలా కాకూడదు. నిజమైనటువంటి క్రీస్తును అనుసరిస్తున్న నిజ క్రైస్తవుడు క్రీస్తును ఎరుగనని చెప్పుడు, క్రీస్తే నా దేవుడని చెప్పుకుంటాడు. క్రీస్తు కోసం ప్రాణం అర్పించడానికైనా వెనుతీయుడు. క్రీస్తు కోసం సర్వస్వం దేవుని యొక్క పేరట ఆయన యొక్క బిడలుగా జీవించుచు ఆయన కోసం సాక్షులుగా బ్రతకడానికి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో నిజ క్రైస్తవులు వెనుక తీరు, ప్రాణం పోతున్నా సరే. కనుక మనం ఇది క్రైస్తవ లోకానికి కొత్త ఏం కాదు. క్రీస్తు శకం, యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళినటువంటి ఆ 10 రోజుల తర్వాత ప్రారంభించబడినటువంటి ఆదిలోనే స్టెఫను అన్న ఒక యవనస్తుడిని రాళ్లతో చావబాది చంపేశారు. క్రైస్తవత్వాన్ని లేకుండా ఎంతోమంది సౌలు లాంటి వారు లేచారు. కానీ దేవుని యొక్క మహా ఉచితమైన కృప, మనకు తెలిసిన విషయాలు బైబిల్ గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. సౌలునే దేవుడు పౌలుగా మార్చారు. దేవుని కృప ఆ విధంగా ఈ దేశంలో మనకు అనుగ్రహించబడుతున్నటువంటి ప్రభుత్వాలు, వస్తున్నటువంటి అధికారులు, ఏలుబడి చేసే నాయకులు దేవుని బిడ్డలకు, సంఘాలకు వ్యతిరేకంగా ఒకవేళ ఎవరు లేవడానికి ప్రయత్నం చేసినా అది దేవుని చిత్తం కాదనుకోండి, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు లేచినా సౌలును పౌలుగా మార్చినట్లుగానే ప్రభు తప్పకుండా ప్రతి వారిని అలాగా మార్చునుగాక. ఆమెన్. హల్లెలూయా. సో దేవుని బిడ్డలైన మనకు నిశ్చయముగా ఆయన తన దూతను పంపి ఒక్క హిజ్కియాను కాపాడుకోవడానికి అష్షూరు రాజు సైన్యములో దేవుడు ఒక్క రాత్రిలోనే ఒక దూతను పంపితే 185,000 మందిని నిర్మూలన చేశారు. కనుక మనం దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగించబడదాం. ప్రభు నిశ్చయముగా ఆయన యొక్క కృప చేతనే ఆయన యొక్క అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని, ప్రజలను, నాయకుడిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమెన్. ఎట్టి పరిస్థితుల్లో కలవరపడకండి. ఏదేమైనా సరే దేవుని చిత్తానికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. గత కొంతకాలంగా ఈ యొక్క నాయన రాబోతున్న 5 సంవత్సరాల పరిపాలన నిమిత్తమై దేశమంతా కూడా నాయన ఈ 2 నెలలుగా ఎలక్షన్ వాతావరణం అయ్యా, ఈ యొక్క పరిస్థితులన్నీ రేపటితో నాయన అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. క్రొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. ఈరోజు రాబోతున్న ఆ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్ని బట్టి రేపటి నుంచి కొత్త ప్రభుత్వాలు రాబోతున్నాయి కనుక
భారతదేశంలో క్రీస్తు శరీరం మన సంఘానికి మీరు నాయన పరము నుండి సహాయమును అనుగ్రహిస్తూ నాయన మీరు బలపరచండి దేవా. మీ యొక్క నామం పేరిట ప్రార్థన చేస్తున్న వారందరికీ అయ్యా నీ బిడ్డలందరికీ మీరు తోడై ఉండి నడిపించండి. ప్రతి వారి విశ్వాసాన్ని దృఢపరచండి. శ్రమలు అనుభవించే మేము పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీ లేఖనాలు ధాటిగా చెప్తున్నాయి. కనుక ఏ పరిస్థితులైనా సరే మీ చిత్తం లేనిది ఏది జరగదని హృదయపూర్వకంగా మీకు మేము ప్రార్థన చేసాం. మీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం. అయ్యా నీ ప్రియబిడ్డలైన ప్రతి వారిని ఆ విధంగా మీరు ధైర్యపరచండి, దృఢపరచండి, బలపరిచి నడిపించండి, సహాయం ఇచ్చండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రాముఖ్యంగా దేశంలో ఏర్పడుతున్నటువంటి నూతన ప్రభుత్వాలకి, అధికారులకి, అధిపతులకి, రాష్ట్రాల్లోనూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకి ఆయన కృపయు సన్నిధి కాపుదల సదా తోడవిడి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా మనం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేస్తూ ఈ దినం గడుపుదాం. దేవుడు ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రభుత్వాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. క్రొత్త ప్రభుత్వాన్ని మనం 5వ తేదీ నుండి అనుభవించబోతున్నాం. ఏది ఏమైనా బాధుడైనా సహించక తప్పదు. ప్రభు రాకడ పర్యంతం మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభు మీకు తోడుగా ఉండను గాక. ఆమెన్. రేపు మనం ముఖాముఖిగా కలుసుకుందాం. ఈరోజు కూడా ఈ విధంగా వాయిస్ మెసేజ్ పెడుతున్నాం. రేపటి నుంచి లైవ్లోకి వద్దాం. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆమెన్. హల్లెలూయా.